IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాల రీత్యా సంజీవ్ ఖన్నా ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. అలాగే అరెస్టు అక్రమం అంటూ కేజ్రీవాల్ పిటిషన్ ను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది న్యాయస్థానం. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి గోపి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. గోపి, మధ్యంతర బెయిల్ లభించింది, ఎన్ని రోజుల పాటు? ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ అలాగే రిమాండ్ ను సవాల్ చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు అరవింద్ కేజ్రీవాల్ గత ఏప్రిల్ 10వ తేదీన. అయితే ఈ అరెస్ట్ విషయంలో ముఖ్యంగా అరెస్ట్ చట్టబద్ధంగా జరిగిందా లేదా, అలాగే ఈ రిమాండ్ అంశాలని విస్తృత స్థాయి ధర్మాసనానికి సుప్రీంకోర్టు సంజీవ్ ఖన్నా ధర్మాసనం బదిలీ చేయడం జరిగింది. సో ఆ విస్తృత స్థాయి ధర్మాసనం విచారణ జరిపి తేల్చేంత వరకు కూడా కేజ్రీవాల్కి మధ్యంతర బెయిల్ని ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం 90 రోజుల నుంచి ఆయన జైల్లో ఉన్నారు, అనారోగ్య కారణాలతో కూడా ఉన్నారని చెప్పి జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం కేజ్రీవాల్కి ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ని ఇవ్వడం జరిగింది. దీంతో విస్తృత స్థాయి ధర్మాసనం కేజ్రీవాల్ అరెస్టుకి సంబంధించి ప్రధానంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 19 అలాగే 45 ఈ సెక్షన్లకు సంబంధించిన అంశాలను తేల్చేంత వరకు ముఖ్యంగా దర్యాప్తు అధికారులు ఈ సెక్షన్ల కింద కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఆయన ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు, అలాగే ఈ కేసు తేలేంత వరకు కూడా ఆయన్ని అరెస్ట్ చేయొచ్చా, ముఖ్యంగా ఈ సెక్షన్ల కింద ఆయన అరెస్ట్ చట్టబద్ధంగానే జరిగిందా, ఈ అంశాలకు సంబంధించి విస్తృత ధర్మాసనం తేల్చాల్సి ఉందని చెప్పి జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం అభిప్రాయపడడం జరిగింది. సో విస్తృత స్థాయి ధర్మాసనం ఈ అంశాలపైన చట్ట ప్రకారమే కేజ్రీవాల్ అరెస్ట్ జరిగిందన్న అంశాన్ని తేల్చేంత వరకు కూడా ఆయన మధ్యంతర బెయిల్పై ఉండబోతున్నారు. అయితే కేజ్రీవాల్కి సుప్రీంకోర్టులో ప్రస్తుతం మధ్యంతర బెయిల్ లభించినా కూడా ఆయన తీహార్ జైల్లోనే ఉండబోతున్నారు. ఎందుకంటే లిక్కర్ పాలసీ సిబిఐ అవినీతి కేసులో కూడా కేజ్రీవాల్ అరెస్ట్ అవ్వడం జరిగింది. సో ఆ కేసులో ఆయన తీహార్ జైల్లోనే ఉండబోతున్నారు. ట్రయల్ కోర్టులో ఈ సిబిఐ ఈడీ 2 కేసుల్లో కూడా బెయిల్ వచ్చినప్పటికీ హైకోర్టు దానిపైన స్టే ఇవ్వడంతో ప్రస్తుతం తీహార్ జైల్లోనే ఉంటున్నారు. సో ఈ సిబిఐ కేసులో కూడా ఆయన బెయిల్ అంశానికి సంబంధించి హైకోర్టులో కేసు విచారణ పెండింగ్లో ఉంది. సో ఆ అంశం పైన ఈ జూలై 18వ తేదీ వరకు కూడా విచారణ జరిగే అవకాశం ఉంది. కాబట్టి సో తదుపరి సుప్రీంకోర్టులో ముఖ్యంగా ఆయన అరెస్టుకు సంబంధించిన ఈడీ కేసులో ఇచ్చిన ఈ ఉత్తర్వులు అనేవి ఏదైతే ఆయన అరెస్టుకు సంబంధించి అరెస్టును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ ఉందో, సో ఆ అరెస్ట్ చట్టబద్ధంగానే జరిగిందా తేల్చే ముఖ్యంగా ఆ అరెస్టుకు సంబంధించిన అంశాలని ఈ కేసులో ఈడీ కేసులో అరెస్ట్ అయిన ఇతర నిందితులు కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా ఈడీ కేసులో అరెస్ట్ అయ్యారు. సో ఈ అరెస్టుని దర్యాప్తు అధికారులు ఈ కేసు తేల్చేంత వరకు అదుపులో ఉంచుకోవచ్చా అన్న అంశానికి సంబంధించి ఇటు కవిత తరపు న్యాయవాదులు కూడా ఈ అంశాన్ని సుప్రీంకోర్టులో మెన్షన్ చేసి ఈడీ కేసులో బెయిల్ పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది విస్తృత స్థాయి ధర్మాసనానికి ఇప్పుడు బదిలీ చేశారు కాబట్టి ఈడీ కేసులో అరెస్ట్ అయిన నిందితులందరూ కూడా ఈ గ్రౌండ్ ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతం అయితే ఇది సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ ఈ విస్తృత స్థాయి ధర్మాసనానికి సిజై విస్తృత స్థాయి ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని దీపాంకర్ దత్తా ఈ 2 న్యాయమూర్తుల ధర్మాసనం ముందు ఈ కేసు విచారణ జరిగింది. సో ఇది లార్జర్ బెంచ్ అంటే 3 సభ్యులు లేదా 5 సభ్యుల ధర్మాసనానికి దీన్ని బదిలీ చేయడం జరుగుతుంది. సో అది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రిఫర్ మేరకు ముఖ్యంగా రిజిస్ట్రార్ ధర్మాసనం ముందు ఈ కేసుని లిస్ట్ చేయడం జరుగుతుంది. సో కొంత టైం ప్రొసీజర్ అనేది ఉంటుంది. సో విస్తృత స్థాయి ధర్మాసనం ఏర్పడిన తర్వాత ఈ కేసు విచారణ అక్కడ జరిగిన తర్వాత అప్పటి వరకు కూడా ఈ కేసు ఆ ధర్మాసనం ముందు ముగిసేంత వరకు కూడా కేజ్రీవాల్ ఈ కేసులో ఇంట్రిమ్ బెయిల్ పై ఉంటారు. కానీ సిబిఐ కేసులో కూడా ఆయన ఇప్పటికే అరెస్ట్ అయ్యారు కాబట్టి ఆయన ప్రస్తుతం తీహార్ జైల్లోనే ఉన్నారు. ఈరోజు లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసు ఈడీ కేసులో 7వ ఛార్జ్షీట్ ఆమ్ ఆద్మీ పార్టీ పైన అలాగే కేజ్రీవాల్ పైన దాఖలు చేసిన కేసు పైన రౌజ్ అవెన్యూ కోర్టులో కూడా విచారణ అనేది జరగబోతోంది. సో ఈ కోర్టు ప్రొసీజర్స్ అలాగే ట్రయల్ కోర్టులో విచారణలు అనేవి యథావిధిగా కొనసాగుతాయి. కానీ అరెస్టు అలాగే చట్టబద్ధంగా జరిగిందా లేదా అన్న అంశానికి సంబంధించిన అంశాన్ని మాత్రమే విస్తృత స్థాయి ధర్మాసనానికి బదిలీ చేశారు. సో అక్కడ విచారణ తేలేంత వరకు కూడా ఆయనకు మధ్యంతర బెయిల్ ని సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. సో ఈ ఉత్తర్వులు అనేవి మిగతా నిందితులు ఎవరైతే ఈడీకి గోపి మధ్యంతర బెయిల్ ఇచ్చినప్పటికీ ఆయన తిహార్ జైలులో ఉండబోతున్నారు. సో బెయిల్ మీద బయటకు రావాలి అంటే ఏ ప్రొసీజర్, అంటే ఏ వాదనలు ముగియాలి, ఎటువంటి తీర్పు రావాల్సి ఉంటుంది, ఎప్పుడు జరిగే అవకాశం ఉంటుంది?
ఎస్ ఈ లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో కూడా కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆ కేసులో ఆయన జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తిహార్ జైల్లో ఉన్నారు. సో ఆ కేసులో కూడా బెయిల్ కోసం ఆయన ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు పైన ట్రయల్ కోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా ఇటు హైకోర్టు ఆ తీర్పుపై స్టే ఇవ్వడం జరిగింది, హైకోర్టు వెకేషన్ బెంచ్. సో దానిపైన మళ్ళీ ఇప్పుడు హైకోర్టులో విచారణ జరగబోతోంది. హైకోర్టులో కేజ్రీవాల్ సిబిఐ కేసులో బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగిన తర్వాతనే ఈ కేసులో ఒకవేళ అక్కడ బెయిల్ లభించినట్లయితే అప్పుడు ఆయన బయటకు వచ్చే అవకాశం ఉంది. సుప్రీంకోర్టులో ఈ రోజు జరిగిన కోర్టు ప్రొసీడింగ్స్ తీర్పు ఆధారంగా సిబిఐ కేసులో కూడా ఆయనకు త్వరగా బెయిల్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. సో ఖచ్చితంగా లిక్కర్ పాలసీ కేసులో ఈడీ సిబిఐ రెండు కేసులో అరెస్ట్ అయిన నిందితులకి ఈ రోజు సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ కేసు విషయంలో సుప్రీంకోర్టు ముఖ్యంగా సంజీవ్ ఖన్నా ధర్మాసనం ఇచ్చిన తీర్పు అనేది కొంత ఊరట కలిగించే అంశంగానే చెప్పాలి. అది కేజ్రీవాల్ ఒక్కరే కాదు, ఈ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన కవిత కానీ ఇతర నిందితులు ఎవరైతే ప్రస్తుతం జైల్లో ఉన్నారో సో వాళ్ళంతా కూడా ఈ గ్రౌండ్ కింద సుప్రీంకోర్టుని ఆశ్రయించే అవకాశం ఉంటుంది. సో విస్తృత స్థాయి ధర్మాసనం కేసు విచారణ కేసులో బెయిల్ పై ఉండబోతుంది. ఎస్ ఖచ్చితంగా ఇప్పుడు హైకోర్టులో జూలై 1వ తేదీన కవితకు ఈడీ సిబిఐ రెండు కేసుల్లో కూడా బెయిల్ తిరస్కరించడం జరిగింది. సో ఆ కవిత తరపు న్యాయవాదులు కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించే యోచనలో ఉన్నారు. ఇటీవల కేటీఆర్ హరీష్ రావు కూడా వచ్చి ఢిల్లీలో న్యాయవాదులతో మంత్రాలు జరిపారు. న్యాయపరమైన పోరాటం ఏ విధంగా చేయాలి, సుప్రీంకోర్టుకి ఆశ్రయించాలా లేదా, ఇటువంటి అన్ని సమాలోచనలు కూడా తీసుకున్నారు. సో ఖచ్చితంగా ఇప్పుడు సుప్రీంకోర్టులో కేజ్రీవాల్కు ఊరట దక్కిన విషయం ముఖ్యంగా ఈ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో అరెస్టుకు సంబంధించి ఆయన అరెస్ట్ చేసిన గ్రౌండ్స్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 45 అలాగే 19 కింద ఆయన అరెస్ట్ చేసి నిర్బంధించే అధికారం దర్యాప్తు అధికారులకు ఉందా అన్న అంశాన్ని విస్తృత స్థాయి ధర్మాసనం తేల్చాలని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కాబట్టి సో ఆ కేజ్రీవాల్ పిటిషన్ పైన తీర్పు వచ్చేంత వరకు ఆయనకు మధ్యంతర బెయిల్ వచ్చింది. కాబట్టి సో కవిత విషయంలో కూడా ఇదే గ్రౌండ్స్ని కవిత అరెస్ట్ కూడా చట్టవిరుద్ధంగా జరిగింది, నిబంధనలకు విరుద్ధంగా జరిగింది అని చెప్పి కవిత తరపు న్యాయవాదులు హైకోర్టులో ట్రయల్ కోర్టులో వాదనలు వినిపించారు. సో అక్కడ ఊరట దక్కలేదు. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఖచ్చితంగా కవితకు కూడా ఊరట దక్కే అవకాశం అయితే లేకపోలేదు. కానీ కేజ్రీవాల్ విషయంలో అలాగే కవిత విషయంలో ముఖ్యంగా దర్యాప్తు సంస్థ అధికారులు ఒకే గ్రౌండ్స్ని ఒకే రకమైన వాదనల్ని కోర్టులో వినిపిస్తారనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. కానీ ఖచ్చితంగా సుప్రీంకోర్టుని సైతం ఆశ్రయించే విషయంలో కవిత తరపు న్యాయవాదులు అయితే ఉన్నారు. ఇంకా సుప్రీంకోర్టులో ఎటువంటి పిటిషన్ ఫైల్ చేయలేదు. సో ఒకవేళ కోర్టుని ఆశ్రయిస్తే కనుక ఈరోజు కేజ్రీవాల్కి ఇచ్చిన తీర్పుకు సంబంధించిన అంశాలను కూడా వారు కూడా మెన్షన్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఈ లిక్కర్ కేసు ముఖ్యంగా దర్యాప్తు అలాగే కోర్టు విచారణలో ఈరోజు సుప్రీంకోర్టులో కేజ్రీవాల్కి ఇచ్చిన తీర్పు అనేది చాలా కీలకం కాబోతోంది. నెక్స్ట్ విస్తృత స్థాయి ధర్మాసనం ఒకవేళ కేజ్రీవాల్ అరెస్ట్ చట్టబద్ధంగానే జరిగింది అన్నది నిర్ధారిస్తే కనుక ఆయనకి ఇచ్చిన బెయిల్ అనేది రద్దవడం జరుగుతుంది. అలాగే ఈరోజు ముఖ్యంగా కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా కొనసాగాలా వద్దా అనే నిర్ణయం కూడా కేజ్రీవాలే తీసుకుంటారు. దానిపైన కోర్టు జోక్యం చేసుకోదు, కోర్టు ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వదు అని చెప్పి కూడా సుప్రీంకోర్టు జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం స్పష్టం చేయడం జరిగింది. సో ఎందుకంటే పరిపాలనా పరంగా ముఖ్యమంత్రి ముఖ్యంగా జైల్లో ఉండడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి ఇన్ని నెలలు జైల్లో ఉండడం. సో ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగాల వద్దా అనేది మేము చెప్పలేం, ఆయన నిర్ణయం మేరకే ఉంటుందని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేయడం జరిగింది. సో చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఇప్పటివరకు అయితే ఈడీ కేసులో కేజ్రీవాల్ కోర్టు లభించడం జరిగింది. కానీ సిబిఐ కేసులో ఆయన అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు కాబట్టి ఇంకా ఆ కేసు విచారణ కోర్టుల్లో కొనసాగుతోంది. ట్రయల్ కోర్టులో హైకోర్టులో ఈ కేసులు పెండింగ్లో ఉన్నాయి. సో అక్కడ ఒకవేళ కేజ్రీవాల్ కోర్టు లభిస్తే కనుక ఆయన బెయిల్పై బయటకు వచ్చే అవకాశం ఉంది. అనంతరం సుప్రీంకోర్టు విస్తృత స్థాయి ధర్మాసనంలో కూడా కేజ్రీవాల్కి ఊరట లభించినట్లయితే కనుక ఈ కేసు నుంచి ఆయన బయటపడడం జరుగుతుంది. మరోపక్క కేజ్రీవాల్ పైన ఛార్జ్ షీట్లు అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ పైన ఛార్జ్ షీట్లు వీటిపైన కూడా ట్రయల్ కోర్టులో విచారణ జరుగుతుంది. కాబట్టి సో ఇది ట్రయల్ కోర్టులోనే విచారణ స్థాయిలో ఉంది. కాబట్టి సుదీర్ఘంగానే ఈ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ అలాగే సిబిఐ కేసు విచారణలు జరిగే అవకాశం కనిపిస్తోంది. రైట్ గోపి.